హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజనా. ఈ రోజు నేను మా ఫ్రెండ్ గిరి అని వాళ్ళ ఇంటికి వచ్చాను. తన్ని కలిసి నేను ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ పైన 7-8 ఇయర్స్ అయిందండి. బట్ మా ఫ్రెండ్షిప్ ఎన్ని ఇయర్స్ చెప్పు? 30 ఇయర్స్, మోర్ దాన్ 30 ఇయర్స్. అంటే ఇద్దరం ఒకే బిల్డింగ్ లో మేము పైన ఉండేవాళ్ళం, వీళ్ళ కింద ఉండేవాళ్ళం అనమాట. సో అట్లా పరిచయం. ఆ తర్వాత వేరు వేరు దారులు అయిపోయినా గానీ పేరు బికారి ఎప్పుడు కలుసుకోవడం తగ్గిన కాంటాక్ట్స్ లో ఫోన్ లో గానీ ఇంకా వేరే విధంగా ఎప్పుడు తరచు కాంటాక్ట్ లోనే ఉన్నాయి. మిస్ అయితే అవ్వలేదు. బట్ ఇప్పుడైతే లాంగ్ బ్రేక్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ లేదు, ఒక 4 ఇయర్స్ బ్యాక్ మా మ్యారేజెస్ కి వచ్చారు. అండ్ మా మనవరాలు ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ కూడా వచ్చారు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. 4 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఇలా ఇంటికి వచ్చి కలవడం అన్నది చాలా ఇయర్స్ అయిపోయింది. సో హ్యాపీ, థ్యాంక్ యూ. నేను మీకు ఐడియా ఉండే ఉంటది, లక్ష్మీ పికిల్స్ అని, దాన్ని ఏమన్నా ఫౌండర్ అని చెప్పొచ్చు. ఈవిడే పికిల్స్ అన్ని చేసాడు. బట్ తన్ని నేను గిరి అని పిలుస్తాను. హిమగిరి యాక్చువల్ గా గిరి అని పిలవటం అలా అలవాటు అయిపోయింది అందరికి. అమ్మ వాళ్ళు పిలిచేవారు, ఇంకా అలా రాజమండ్రి వచ్చినా ఇంకా అదే పేరు అలవాటు అయిపోయింది. యాక్చువల్ గా గిరి అంటే నా పేరు అనుకోరు, మా వారి పేరు ఏమో అనుకుంటారు చాలా మంది. హిమగిరి నాకైతే అలాగే తెలుసు. బట్ తన పికిల్స్ బ్రాండ్ పేరు వచ్చి లక్ష్మీ పికిల్స్. అండ్ దాన్ని మన టీవీ యాంకర్స్ కూడా చాలా మంది చేశారండి. అవునవును. యాక్చువల్ గా మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే చాలా మంది సెలబ్రిటీస్ కి పంపించాం, తర్వాత చాలా మందికి ఇచ్చాం. కానీ లాస్య, విష్ణుప్రియ వీళ్ళందరూ అయితే మాత్రం మేము ఒక వీడియో చేస్తాం అని చెప్పి తీసుకున్న తర్వాత చేశారు. నేను కూడా చూసాను. లాస్య, విష్ణుప్రియ కూడా తన పికిల్స్ బాగున్నాయని ఎండోర్స్ చేశారు. వాళ్ళు సొంతంగా చేశారు కదా, వాళ్ళు ఓన్ గా వాళ్ళే వీడియో చేసి పంపించారు నాకు. అంటే ప్రిజర్వేటివ్స్ ఏమి వాడకుండా సొంతంగా నీట్ గా తను ఇంట్లో ఒక హౌస్ వైఫ్ అయి ఉండి అన్ని రెస్పాన్సిబిలిటీస్, ఇప్పుడు పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి అన్ని అయిపోయి వాళ్ళ హస్బెండ్ కూడా రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రిటైర్ అయ్యారు. సో ఖాళీగా ఉండకుండా తను స్టార్ట్ చేసింది. సో దీనికి తప్పకుండా అందరూ ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే గిరి ఇప్పుడు 50+ వచ్చిన తర్వాత మనం ప్రతిదానికి ఎవరు కొని పెడతారని ఎదురు చూడకుండా మనకు కావాల్సినవి మనం చక్కగా నెరవేర్చుకోవాలంటే ప్రతి వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, మెయిన్లీ మనలా మిడిల్ ఏజ్కి వచ్చిన లేడీస్ అయితే ఏదో ఒకటి చేయాలన్నది నా అభిప్రాయం. ఎస్, నాది కూడా అదే అభిప్రాయం. ఎందుకంటే ఇంక ఇలాగే ఉండి పిల్లలు వెళ్ళిపోయారు, సింగిల్ గా ఉంటూ తినేసి పడుకోవటం, టీవీ చూడటం, ఫోన్ చూడటం, ఇలాంటివి కాకుండా ఏదైనా చేస్తే అది నాకేమనిపిస్తుంది అంటే కొంచెం హెల్దీగా ఉంటాము, యాక్టివ్గా ఉంటాం. రేపొద్దున ఏం పని చేయాలి, రేపు ఏం ఆర్డర్ వస్తుంది, ఇలాంటివన్నీ అన్నట్టు అయిపోయి ఉంటాము. ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ డెవిల్స్ వర్క్ షాప్ అన్నట్టు ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. మోర్ ఓవర్ పక్కింట్లో ఏం జరుగుతుందన్న యాంగ్జైటీ కూడా ఎక్కువ పెరిగిపోద్ది మనకి. ఈ అన్నిటికన్నా ఏదో ఒక పని మనలో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక స్కిల్ ఉంటది అన్నది నా నమ్మకం. దాన్ని బయటికి తీయాలి. స్కిల్ లేకుండా ఎవ్వరు ఉండరు. ఏదో ఒకటి కుట్లో, వంటలో, ఇంకా పెయింటింగ్ అని, లేకపోతే ఇంకా శారీస్ మీద బ్లాక్ ప్రింటింగ్. యాక్చువల్ గా మీకు కూడా తెలుసు కదా, నేను అన్ని చేసేసాను, వర్క్ చేసాను, ప్రొఫెషన్ లేదు, పెయింటింగ్ చేసాను. అండ్ ఏదో బ్యూటీ కోర్స్ చేసుకుని కొన్నాళ్ళు ఇంట్లో బయటకు పంపించకపోతే ఇంట్లోనే పార్లర్, కొంచెం ఏదో మీలాంటి ఫ్రెండ్స్ కి ఏదో వాళ్ళ మీద ప్రయోగాలు చేయటం, ఇలాంటివన్నీ చేసాను. నేర్చుకొని బ్యూటీ సర్వీసెస్ చేసింది ఇనిషియల్ గా. తర్వాత శారీస్ పెట్టుకున్నారు ఇంటి దగ్గర. ఇప్పుడు పెయింట్ ఉందండి, ఉంది. పెయింటింగ్ అయితే ఇంకా అసలు చాలా బాగా చేసింది. నేను కూడా అప్పట్లో ఒక 2 శారీస్ తీసుకున్నారు మీరు. అండ్ ఇంకా మీరు చేసినవి నాకు గుర్తున్నవంటే ఈ వంటలు, ఇది ఈ మధ్యన రీసెంట్ గా. యాక్చువల్ గా ఇంకోటి కూడా, నాకు వంటలు అంత రావు. ఫస్ట్ టైం ఎప్పుడో ఫస్ట్ మీరు పరిచయం అయినప్పుడు కొన్ని రెసిపీస్ మీరు నేర్పించారు నాకు. ఇప్పటికీ అది చేస్తాను నేను. ఎందుకంటే బిర్యానీ అంటే నాకు అప్పుడు ఓన్లీ బిర్యానీ అంటే అమ్మ వాళ్ళు చేసింది ఏదో కొంచెం తెలుసు, కానీ మీరేంటంటే పంజాబీ దమ్ బిర్యానీ అని ఓన్లీ చెప్పారు మీ ఇంటికి వస్తే నాకు, ఇలా చెయ్యండి బిర్యానీ. వెంటనే చికెన్ 65 ఇవి చెప్పారు. అప్పటికి ఇలా యూట్యూబ్ ఛానల్స్ అవి లేవు కదా, పిల్లలు చిన్న పిల్లలు.
వచ్చి వెంటనే మీకు చేయటం అది ఇప్పటికీ మా పిల్లలిద్దరికి మా బాబుకి పాపకి అందరికి ఇష్టం. ఇంకా అది చేస్తే మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటాం. ఇంకా అంజనా చెప్పింది అంటే అలా అని కాదు, ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది అన్ని యూట్యూబ్లో అన్ని వంటలు వస్తున్నాయి కదండి, కానీ మీరు చెప్పిన రెసిపీ మాత్రం నాకు ఎందుకో చాలా బాగుంది. బట్ ఇప్పుడు చేస్తున్నారు, నేను మీకు చెప్పి 20 years అవుతుంది, 20 years అయింది. ఇప్పటికీ అది చేస్తేనే మా వాళ్ళు తింటారు. యాక్చువల్గా బయట బిర్యానీస్ అవన్నీ అంత ఇష్టపడరు, ఎప్పుడైనా తెచ్చుకోవడం తింటమే. కానీ ఇంట్లో మాత్రం అంజనా ఆంటీ, ఇంకా అంజనా ఆంటీ బిర్యానీ అన్నట్టు బ్రాండ్ అయిపోయింది. ఏదో మీ అభిమానం ఒక్క పంజాబీ దమ్ బిర్యానీ అంటే కొన్ని వాటికి అంతే అండి, మనం ఎవరి దగ్గర రెసిపీ నేర్చుకుంటామో ఆ బిర్యానీకో ఆ కర్రీకో ఆ పేరు పెట్టేస్తాం. అంజనా ఆంటీ చేసిన బిర్యానీ అని పిల్లలకి కూడా అది బాగా అలవాటు అయిపోయింది. అది ఇప్పటికీ మర్చిపోము మేము. యాక్చువల్గా అది ప్రాసెస్ కూడా మీరు ఎప్పుడైనా మీ వీడియోస్ లో కూడా చెయ్యండి ఒకసారి. మీరు రండి ఒకసారి మన ఇద్దరం కలిపి చేద్దాం చూద్దాం. తర్వాత ఎవరు మీ అసిస్టెంట్ ఈవిడ ఫస్ట్ మా హీరోయిన్ మీరు అంటారు చూసారా మీ ఛానల్స్ లో, మా దుర్గా అంటారు, తిను కూడా మాకు హీరోయినే. ఇంకా హలో హలో చెప్పమ్మా. ఏమా కథను వెనక నిలబడ్డావేమమ్మా, బయటికి రా. అయితే ఈ రోజు ఆర్డర్స్ అయిపోయిందా, కంప్లీట్ చేసి ఈ రోజు అంటే ఆర్డర్స్ ఉంటాయా? రోజు ఉంటాయండి, ఒక్కో రోజు ఉండకపోవచ్చు, ఒక్కో రోజు ఏమో ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ ఏంటంటే బల్క్ అమౌంట్ కాదు, అంటే అమౌంట్ క్వాంటిటీ తక్కువైనా 1/2 కిలో. ఓకే, అంటే బల్క్ గా పెట్టేసి ఆర్డర్ వస్తే ప్యాక్ చెయ్యను కదా మరి. నేను చేసే స్పెషల్ అంతే 250 grams కూడా 250 grams వరకే చేస్తాను. యాక్చువల్గా ఈ రోజు వచ్చింది. ఇప్పుడు మార్నింగ్ నిన్న మార్నింగ్ 250 grams చికెన్ బోన్లెస్ వచ్చింది. అది పట్టుకొచ్చి మేము చేస్తున్నాం. చేసే లోపల ఇంకొక 1 hourలో మళ్ళీ చికెన్ బోన్లెస్ మళ్ళీ 1/2 కిలో వచ్చింది. అంతేకాని రోజంతా వెయిట్ చేసి ఆర్డర్స్ చెయ్యను. అందుకే కొంచెం వర్క్ కూడా ఇవేళ ఉన్నాయండి. ఓకే, గోంగూర రొయ్యలు బాగుంది, ఆయిలీగా. అంటే మనం ప్రిజర్వేటివ్స్ వెయ్యం కదా అంజనా, దాంతో కొంచెం ఆయిల్ ఉండాలి డెఫినెట్ గా. ఆయిల్ లేకపోతే ఆయిలే ప్రిజర్వేటివ్. బాగున్నాయి, మీడియం సైజ్ రొయ్యలు. ఎన్ని కౌంట్ వచ్చిన రొయ్య అయి ఉంటది? అది 70 కౌంట్. 70 కౌంట్. ఇవి ఇలా కొంచెం పెద్దగా ఉన్నది. ఎంత కేజీయా, హాఫ్ కేజీయా? యాక్చువల్గా ఇది 1/2 కిలో ఆర్డర్ వచ్చింది. నాకు ఎలా అలవాటు అయిపోయిందంటే ఆల్మోస్ట్ 2 years అయింది మేము స్టార్ట్ చేసి. 1/2 కిలో ఆర్డర్ వస్తే ఓన్లీ 1/2 కిలోనే, ఇంకేమైనా మిగిలితే ఒక 100 grams 50 grams ఉండొచ్చు, కానీ ఇంకేం ఉండదు. ఇది నేను ఇంక వేరే ఎవరికైనా ఇచ్చేయటం అది అలా చేస్తాను. ఇది ఓన్లీ 250 grams చికెన్ బోన్లెస్ వచ్చింది. ఇందుకే ఓన్లీ ఇది ఇప్పుడు ప్యాక్ చేయాలి. ఇది అల్లం, ఇది అల్లం పచ్చడి. ఇది కొంచెం ఎక్కువ వచ్చింది, 2 kgs వరకు అల్లం పచ్చడి ఆర్డర్ ఉంది. అందుకు ఇది అల్లం కూడా చేసి నిల్వ ఉంచడం అలా చెయ్యను అంజనా. అది కూడా ఎంత ఆర్డర్ వస్తే అంతే. అల్లం అలాగే బాగుంటుంది. అందుకే ఇది మిక్స్డ్ వెజ్. ఇది కాలీఫ్లవర్ పెట్టారు. అవును, మీరు వీడియో చూసాను నేను. ఇది శనగపప్పు పౌడర్. అది పౌడర్స్ కూడా చేస్తారు కదా, అన్ని పౌడర్స్ చేస్తాము. పౌడర్స్ ఉంటాయి. ఉన్నాయి. ఇది ఓన్లీ ఈ పౌడర్స్ అయితే మాత్రం ఇది ఓన్లీ శనగపప్పు పౌడర్ ఆర్డర్ వచ్చింది. అది చేశాను. అది పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు. అంటే ఇప్పుడు ఇలా వచ్చినాయి కదండి. ఒక్కో రోజు ఓన్లీ ఒక 2-3 kgs 2 kgs 3 kgs ఒక్కొక్కసారి వస్తాయి. చికెన్ కూడా ఒకే రోజు 3 kgs 4 kgs అలా కూడా వస్తుంది. కానీ నెంబర్ ఆఫ్ అంటే ఒక మొన్నైతే 2 days బ్యాక్ ఒక 18 varieties విత్ పౌడర్స్, ఈచ్ 1 500 grams అడిగారు. అప్పుడు కూడా అంత కొంచెం పని ఎక్కువ ఉన్నట్టుంటది, కానీ ఆ 500 grams వరకు ఎక్కువ పని. అవునవును, అంటే ఓన్లీ 500 grams చేస్తా. నాకు అలా నాకు కూడా కొంచెం అలవాటు అయిపోయింది. ఎలా అంటే 2 years. ఇప్పుడు మార్చ్ వస్తే 2 years అయింది. 2 years మార్చ్ లో స్టార్ట్ చేసాము, 2 years బ్యాక్. నేను తీసుకున్నాను యాక్చువల్లీ ఈ పచ్చళ్ళు ఇట్లా ఆల్మోస్ట్ నేను పెడతాను, నాకు వచ్చు. అండ్ నా చికెన్ పిక్కలు వాటికి
దేశాలు వెళ్ళి అంటే లైక్ బిజినెస్ కాదు. అవునవును. మా డాడీ తెలిసిన వాళ్ళందరికీ అట్లా వచ్చినప్పుడు అలా నాతో పెట్టించి పంపించేస్తా ఉంటారు అనమాట. సో అలా వెళ్ళినాయి. బట్ ఏంటి ఒక్కొక్కసారి మనకు కూడా మా అమ్మాయి సడన్ గా నాకు కొన్ని పచ్చళ్ళు కావాలంది సిడ్నీ నుంచి వచ్చి, నాకు చేయడానికి టైం కుదరలేదు, మీ దగ్గరే తీసుకొని పంపించాను. సో అలాగా మనకి రావని కాదు, అందరూ ఇప్పుడు యూట్యూబ్ కొడితే రెసిపీస్ ఉన్నాయి అన్ని చేసేసుకుంటారు. బట్ ఒక్కొక్కసారి అర్జెన్సీలో అప్పుడు ఇట్లా మనం చక్కగా క్లీన్ గా చేసే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. వాడి మాట మనం వినాలి, మన మాట వినడాడు. యాక్చువల్ గా చేసి ఉంచినవి అయితే కొంచెం చింతకాయలతో ఆవకాయ అవన్నీ ఫ్రిడ్జ్ లో చేసి ఉంటాయండి. అది సీజనల్ కదా, మళ్ళీ దొరకదు కదా. ఫ్రిడ్జ్ లో చేసి ఉంటాయండి, అది సీజనల్ కదా, మళ్ళీ దొరకదు కదా. సరిపోద్ది, సరిపోద్ది. నెక్స్ట్ డే ఇచ్చేస్తాం. అంటే డెలివరీ చేసేది థర్డ్ డే అవుద్దా? నెక్స్ట్ డేనే డెలివరీ అంటే డిస్పాచ్ అప్పుడు చేస్తాము. మార్నింగ్ పెట్టి ఈవినింగ్ డిస్పాచ్ చేసేస్తాం. నాన్ వెజ్ అయితే వెజ్ అయితే నెక్స్ట్ డే డిస్పాచ్ చేస్తాం. అంటే కొంచెం గోంగూర టొమాటోస్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ప్యాకింగ్ కూడా మీరే చేస్తారు కదా? నాకు చేసే ఒక అబ్బాయి ఉన్నాడండి. యుఎస్ ప్యాకింగ్ కూడా మేమే చేసేస్తాం. ఇంటర్నేషనల్ ప్యాకింగ్. అవునవును, ఇంటర్నేషనల్ ప్యాకింగ్ అంటే వాళ్ళు అడిగిన వాళ్ళకి అదే చేసేస్తున్నాం. ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువ. కాంటాక్ట్ అది పెడతాను, డెఫినెట్లీ ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా. కలర్స్ చూస్తే తెలిసిపోతుంది మీకు, మనం ఇంట్లో పెట్టుకున్న పచ్చడి లాగా. అదే ఎక్కువ రోజులు అయి ఉంటే ఈ కలర్ ఇలా ఉండదు పచ్చడిది, నల్లగా అయిపోవడం. అసలు చెయ్యనండి. అసలు నేను ఇప్పుడు ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా, ఆల్మోస్ట్ పికిల్స్ అందరూ చేస్తున్నారు కదా. స్పెషల్ ఉండాలి అంటే కొంచెం పని ఎక్కువైనా మనం ఏ రోజు ఆ రోజు చెయ్యాలని అనుకున్నా అంతే. చేసి ఉంచేసి డబ్బాల్లో అది మళ్ళీ వెంటనే. యాక్చువల్గా నిన్న మొన్న ఎవరో వచ్చి చికెన్ పికిల్ కావాలండి శాంపిల్కి అన్నారు. అమ్మో శాంపిల్కి నేను ఇవ్వలేనండి, కావాలంటే ఒక 2 hours టైం ఇవ్వండి, నేను చేసిస్తాను మీకు. పావు కేజీ శాంపిల్ అలా, పావు కేజీ స్టార్టింగ్ అలా చెప్పాను. ఇన్ కేస్ ఉన్నా కూడా కొంచెం నేను ఇవ్వట్లేదు అంచనా. ఎందుకంటే నాకు ప్రిజర్వేటివ్స్ వేయకుండా ఎవరు పికిల్స్ చేయటం లేదండి, చెయ్యలేము, ఉండవు. బయట స్టాండర్డ్ గా ఉండే పెద్ద పెద్ద ప్రిజర్వేటివ్స్ అంటే వెయ్యాలి డెఫినెట్ గా. మనమైనా ఉండాలి అంటే వెయ్యాలి. ఇదేంటంటే ఇప్పుడు 2 kgs ఉంది, ఇది 2 kgs అవుతుంది. ఇది ఏదైనా కొంచెం మిగిలిన ఏదైనా మన ఇంట్లోకి తినేయటం అలాగే అవుతుంది. కానీ ఉంటారు కదా. మీది మొన్న ఇచ్చారు కదా, ఏంటో చింతకాయ స్పెషల్ అన్నారు, అదేనా? అవును, స్వీట్ చింతకాయ. అవునా, స్వీట్ చింతకాయ అని తన అమ్మమ్మ రెసిపీ అన్నమాట. ఈ పచ్చళ్ళు మెయిన్ ఏంటంటే మన ఇంట్లో మన అమ్మమ్మలో పెట్టి ఇచ్చిన పచ్చళ్ళు ఎలా ఉంటాయో అదే క్వాలిటీతో ఉంటాయి. చాలా నీట్ గా చూడండి. యాక్చువల్లీ ఈ ఆయిల్ ఈ కలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది, మంచి కారం వాడతారు. యాక్చువల్గా ఇంకొక గానుగ నూనె అంటే కాదండి, వేరుశనగ నూనె. అదే గానుగ దగ్గర ఆడించిన నూనె. ప్యాకెట్స్ వేయం. యాక్చువల్గా ఇప్పుడు ఆయిల్ ఇలా ఉంది కదా, పికిల్ చేసినప్పుడు ఈ ఆయిల్ అంతా ఎక్కువ అయిపోయింది. మనం ఏం చేస్తాం, ఇది రిమూవ్ చేసేస్తాం. వేసుకునేటప్పుడు ఇది వేసుకోం కదా, మేము అందుకే ఏం చేస్తామంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే ప్యాక్ చేస్తాం. ఒక 20-30 grams ఇప్పుడు ఎక్కువ ప్యాక్ చేస్తాం. అంటే ఆయిల్ తీసేసిన వాళ్ళకి క్వాంటిటీ అది 50 grams రావాలి అనేసి. పచ్చడి పడవకుండా ఉంటది. అంత ఆయిల్ ఉండాలా? సో మొత్తం ఆల్మోస్ట్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ పికిల్స్ పెడుతున్నారు? 25 varieties వెజ్ అండి. ఆల్మోస్ట్ వెజ్ అన్ని. 25 varieties ఆఫ్ వెజ్. నాన్ వెజ్ అన్ని. ఫిష్ లోనే 4-5 varieties ఉంటాయి. వంజరం ఒకళ్ళు అడుగుతారు, పండుగ అడుగుతారు, కొరమేను అడుగుతారు, చెరువు చేప అడుగుతారు, బోన్లెస్ అడుగుతారు, విత్ బోన్ అడుగుతారు. దాన్ని బట్టి కస్టమైజేషన్ ఇంకా అడిగి కొంచెం అదే టైప్ ఆఫ్ ఫిష్ మార్కెట్ లో కూడా దొరకాలి. ఒక రోజు ఉండదు, లేదు కూడా చెప్తాను, దొరకలేదండి ఈ రోజు అని కూడా. ప్రాన్, గోంగూర ప్రాన్, చికెన్ గోంగూర, చికెన్ బోన్లెస్, చికెన్ బోన్. డెలివరీ అవుతుంది మాక్సిమం అంటే హైదరాబాద్ అయితే 2 days లో వెళ్ళిపోతుందండి. కొరియర్ కూడా 1 day లో ఒక్కొక్క రోజు 1 day లో వెళ్ళిపోతుంది. ఈ రోజు నైట్ డిస్పాచ్ చేస్తాం, ఈవినింగ్
రేపు ఈవినింగ్కి వెళ్ళిపోతుంది హైదరాబాద్ ఇంచుమించు. ఏమన్నా నియర్ బై ప్లేసెస్ వాళ్ళకి బాగా అర్జెంట్ ఉండి బస్కి ఇవ్వమంటే అది కూడా ఇచ్చేస్తాం. బస్కి ఇస్తాం. హైదరాబాద్, బెంగళూరు అలాంటివి ఏం చేస్తారంటే కొంచెం బస్కి ఇచ్చామంటారు, మేము బస్కి పంపించేస్తాం. వాళ్ళు మరుసటి రోజు పికప్ చేసుకుంటారు. లోకల్ అయితే డోర్ డెలివరీ ఇస్తున్నాం. ఇక్కడ లోకల్ రాజమండ్రిలో అయితే ఎవరైనా అవునవును అలా చేస్తున్నాం. ఇంకేంటి ఇంకా నెక్స్ట్ ఏంటి? ఓన్లీ పచ్చళ్ళైనా ఇంకేమన్నా చేస్తాం? చూద్దాం. పచ్చళ్ళు పొళ్ళు కాకుండా ఇంకా శారీస్ కూడా చేస్తారు కదా? అవునవును ఉందండి. శారీస్ ఏంటంటే కొంచెం యూనిక్ గా ఉంటాయి. యాక్చువల్ గా నేనేమనుకుంటానంటే ఎక్కడో రాజమండ్రిలో నెంబర్ ఆఫ్ షాప్స్ దాటి కదా మన ఇంటికి రావాలి. ఇది సిటీకి అవుట్కట్స్ లో ఉంది కదా. అక్కడ లేనిదేదో ఇక్కడ దొరికితేనే కదా వస్తారు. ఇప్పుడు అక్కడ వెరైటీ కాదు, ఇక్కడ గిరి దగ్గర అయితే ఏదైనా వెరైటీ ఉంటది అన్నట్టు. అందుకు కొంచెం ప్యూర్ క్వాలిటీ అండ్ సింగిల్ పీసెస్ యూనిక్. అవునవును అదైతే మీరు ఆల్మోస్ట్ 15 years పైన. అవును, ఎప్పటి నుంచో చేస్తున్నాను నేను. అంటే ఏమవుతుందంటే కొంచెం యూనిక్ పీసెస్ అంటే ఒకటే ఉంటుందండి, 1 or 2 పీసెసే ఉంటాయి. ఎన్ని చేసినా కొంచెమే. అదే ఏదైనా చిన్న శారీస్ అయితే కొంచెం నార్మల్ ఫ్యాన్సీ శారీస్ అయితే బల్క్గా ఎన్నైనా చెయ్యొచ్చు. 5 to 6 colours అలా పెట్టదు. ఇక్కడ అంత అవసరం లేదు అనుకుంటాను నేను. ఓన్లీ అలా యూనిక్ శారీస్ అంతే. వెరీ గుడ్. సో అది అందరూ కూడా ఆదర్శంగా తీసుకోండి. ఇలాగ లేడీస్ మనం ఏం చేయగలం, మన చదువా చట్టుబండ్ల ఏం అక్కర్లేదు. కొంచెం బ్రెయిన్, కొద్దిగా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఆడవాళ్ళు ఎవరు కూడా రెస్ట్ తీసుకోకుండా వాళ్ళకి ఏ పని వస్తే. ఇప్పుడు అసలు ఎంత ఎక్స్పోజర్ ఉందండి. అసలు ఏదైనా మంచి ఛాన్స్ అండి. ఇప్పుడు యూట్యూబ్ ఏంటి, సోషల్ మీడియా ఏంటి, అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు, మనం కూడా ముందుకు వస్తున్నాం. మరి ఇది వరకు వచ్చేవాళ్ళమా? లేదు కదా. లేదు అదే మెయిన్ దాని వల్లే అండి. బయటికి వెళ్ళి చేయమంటే చాలా మంది కుదరదు. అవును, అక్కడే ఫస్ట్ అడ్డంకి పడిపోతుంది. బయటికి వెళ్ళి ఏం చేస్తావు అంటారు. అండ్ వెళ్ళడానికి కూడా మనం మళ్ళీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి, అన్లెస్ మనకి డ్రైవింగ్ ఏది రాకపోతే. సో ఇవన్నిటిని తలుచుకొని ఇప్పుడు అన్ని వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇంట్లో బ్లింకిట్ రకరకాలు వచ్చేసినాయి. ఇక్కడ ఉండి కూడా మనం పెట్టేయచ్చు. ఇలాంటి పెట్టడానికి కూడా అవి కూడా వాడుకోవచ్చు. వాళ్ళే తెచ్చి పెట్టాలి అలా లేదు అన్నది లేదు. అవునవును. సో ఇప్పుడు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్లీజ్ అందరూ కూడా 50 అయిపోయింది ఇంకేం చేస్తాను, ఇంకా అయిపోయింది సగం జీవితం అనుకోవద్దు. అసలు జీవితం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే అప్పటి వరకు రెస్పాన్సిబిలిటీస్, మన పిల్లల గురించి ఆలోచిస్తూ చేస్తూ అన్ని అయిపోయి మీ టైం అంటే మన కోసం మన టైం అన్నది 50 దొరకలేదు. ఇప్పుడు మనకు నచ్చినట్టు మనకు వచ్చిన స్కిల్ని ఇలా చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళిపోమని మీదే అదే సలహా. నేను కూడా అంతే. మారద్దు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. 30 years నుంచి ఏదో ఒక పాపం తను కృషి చేస్తానే ఉంది. ఏదో నేను ఇంకా కొంచెం లేజీ చెప్పాలంటే. ఇక మా అమ్మాయి నువ్వు ఇలాంటివన్నీ ఏం చెయ్యవు, నువ్వు రా యూట్యూబ్లోకి రా అని తీసుకొచ్చింది కాబట్టి వచ్చాను. నేను చాలా ఐడియాస్ తనకి ఇచ్చాను. బట్ నేనైతే ఎప్పుడు ఎందులో కూడా ఇవన్నీ కూడా ఒక టైంలో నీకు చెప్పాను. ఇలా చేస్తే బాగుంటది, పీజీగా ఇంట్లో ఎవరన్నా అనుకునేవాళ్ళం ప్రొవైడ్ చేయాలి, ఇలా రకరకాల ఐడియాస్ ఇచ్చాను. ఎప్పుడు చేయలే. బేసిక్ గా మనం కొంచెం అనమాట. సో బట్ తిన అలా కాదు, తిన ఎప్పుడు చేస్తూనే ఉంది ఏదో ఒకటి. ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, శారీస్ చేస్తుంది, ఇది చేస్తుంది. యాక్చువల్ గా మొన్న సుమన్ టీవీ వాళ్ళు కూడా అదే పిలిచారు ఏదో ఇంటర్వ్యూ అని చెప్పి. ఇంటర్వ్యూ కూడా ఉంది సుమన్ టీవీలో, అది కూడా ఒకసారి చూడండి. ఒకసారి అంటే ఫస్ట్ టైము కానీ వెళ్ళి ఏదో అలా మాట్లాడేసి వచ్చేసాను. ఏం లేదు, పర్వాలేదు, బాగుంది.